అందరికీ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందము 5వ అధ్యాయము 15వ నంబర్ శ్లోకం గురించి అక్కడి నుంచి చర్చించుకుందామంట. ప్రహ్లాద్ మహారాజు గురించి మనం చర్చించుకుంటున్నాము ఈ అధ్యాయంలో. సో మంగళాచరణ చేసుకుని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. తో 15వ శ్లోకము. శ్రీ నారద ఉవాచ ఏతావత్ బ్రాహ్మణాయోక్త్వా విరరామ మహూమతిః తం సన్నిభర్త్స్య కుపితః సుధీనో రాజసేవకః. సో నారదుని చెప్తున్నారు, ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజు తన గురువులకి ఈ విధంగా పలికి శుక్రాచార్య యొక్క పుత్రులు అయిన చండామర్కులకి ఇలా వాళ్ళతో ఈ వాక్యాలు అనేసి తర్వాత సైలెంట్ అయిపోయాడు. సో ఇది విని ప్రహ్లాద్ మహారాజ్ చెప్పిన వాక్యాలు విని ఈ బ్రాహ్మణులు చాలా వాళ్ళకి కోపం వచ్చేసిందంట. ఎందుకంటే వాళ్ళు హిరణ్యకశిపు యొక్క సేవకులు. అందుకనే వాళ్ళకి ఇది నచ్చలేదు. అందుకే వాళ్ళు ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ని దండిస్తూ కోపంతో ఇలా ఇప్పుడు ఈ మాటలు అంటారు ప్రహ్లాద్ మహారాజ్తో. ఎంత కోపంతో క్రోధంతో ఏమంటారో చూద్దామంట. ఆనీయతాం మరే వేత్రం అస్మాకం అయశస్కరః కులంగారస్య దుర్బుద్ధేష్ చతుర్థోస్యోధితో ధమః. ఓ కర్ర తీసుకొని రండి ఇక్కడ నాకు ఒకటి. ఈ ప్రహ్లాదుడు మన యొక్క పేరు ప్రఖ్యాతలంతా కూడా పాడు చేస్తున్నాడు. ఎందుకంటే వీడి బుద్ధి భ్రష్టు పట్టింది. ఈ మొత్తం మన ఈ అసుర వంశానికే వీడొక కలంకం. అందుకనే ఇప్పుడు దండించే విధానంలో 4వ పద్ధతి ఉంటుంది కదా, అది ఉపయోగిద్దామంట. సో ఇలా రాజనీతిలో, పాలిటిక్స్లో, డిప్లొమసీలో ఎవరైనా వినకపోతే మాట, గవర్నమెంట్ మాట, సర్కార్ మాట, అప్పుడు 4 రకాల
పద్ధతుల్ని ఉపయోగిస్తారన్నమాట. ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉత్పాతాన్ని చేస్తున్నాడో, లేకపోతే డిస్టర్బ్ చేస్తున్నాడో, అజిటేట్ చేస్తున్నాడో, అతన్ని కొంచెం కంట్రోల్‌లో తీసుకురావడానికి, సరైన దారిలో తీసుకురావడానికి. ఒకటేంటంటే లీగల్ ఆర్డర్స్, పాసిఫికేషన్, ద ఆఫర్ ఆఫ్ ఎ పోస్ట్ అండ్ ఫైనల్లీ వెపన్స్. సో 4 పద్ధతులు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే లీగల్ ఆర్డర్స్. లీగల్ ఆర్డర్స్ అంటే ఇది రూల్ అమ్మా, ఇది పద్ధతి, నువ్వు పాటించాలి. సో ఇలా వినకపోతే ఎలాగైనా నచ్చ చెప్పడం. నెక్స్ట్ పాసిఫికేషన్, ఇది సంగతి అని. నెక్స్ట్ ఏంటంటే ఆఫర్ ఆఫ్ ఎ పోస్ట్. పోస్ట్ అంటే ఒక పదవిని ఆఫర్ చేయడం. వీడు బాగా ఉత్పాదన, వీడికి పదవి ఇచ్చేస్తే కొంచెం శాంతంగా కూర్చుంటాడులే. సో ఫైనల్గా అది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఇంకా దండను విధించాలన్నమాట. ఏమైనా అస్త్రాలు తీసుకొని దండను విధించడం. సో ఇప్పుడు ఇంకా ఏ ఆర్గ్యుమెంటు, ఏ లాజిక్ పనిచేయనప్పుడు ఇంకా ఫైనల్గా, సో అందుకే ఇప్పుడు వీళ్ళని ప్రహ్లాద్ మహారాజ్కి ఇంకా వీడికి నచ్చ చెప్పి సరిగ్గా మాట్లాడితే వినట్లేదు, కర్ర తీసుకొని కొట్టాల్సిందని. ఇక్కడ షండామరకులు ఇద్దరు శుక్రాచార్య యొక్క పుత్రులు. ఎందుకంటే అసలు ఈ విధంగా అతను తండ్రికి వ్యతిరేకంగా, మేమిచ్చిన శిక్షణలకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నాడే, దీనికి అసలు కారణం ఎవరికి ఈ విషయాలను నేర్పించారు తెలుసుకుందామని నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ సరిగ్గా ఉత్తరం ఇవ్వట్లేదు, జవాబు ఇవ్వట్లేదు. అందుకనే అసలు ఈ కారణం ఎంతో వాళ్ళకి తెలియట్లేదు. అందుకనే ఫైనల్గా కట్ట తీసుకొని కొడితే కానీ సరిగ్గా చెప్పడని ఆలోచిస్తున్నారు అన్నమాట. సో అందుకనే ఇక్కడ వీళ్ళు ఏంటంటే, వీడు మన అసుర కులానికి ఒక కలంకం, వీడు బుద్ధి అంతా భ్రష్టు పట్టిపోయింది, ఇలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అసురులు కదా, హిరణ్యకశిపుడు యొక్క సేవకులు కదా. అందుకనే ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఈ అసురులు ఇలా ఎవరైతే అంధకారంలో ఉంటారో, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు. అంటే అంధకారంలో ఉంటే ఈ అజ్ఞానంలోనే ఆనందంగా ఉంటారు. అంధకారంలో ఇంకా ఎవరైనా సరైన తెలివి, సరైన బుద్ధి ఉన్న వాళ్ళని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు తప్పు, వీళ్ళు సరైన వాళ్ళు కాదు అని. సో అందుకనే ఇప్పుడు అక్కడ ఉన్న సమాజం అంతా అసురుల సమాజం. అసురుల సమాజంలో వైష్ణవులు ఎలా చూస్తారు? వాళ్ళు వైష్ణవుల్ని ఈ విధంగానే చూస్తారనమాట. అరే వీడు తప్పుదారిలో పోతున్నాడు, ఎవరైనా వైష్ణవుడిగా మారిపోతే తప్పుదారిలో వెళ్ళిపోతున్నాడు, ఇంకా అతనికి బుద్ధి భ్రష్టు పట్టిపోయింది, అందుకే భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఆయన అందరు అసురుల మధ్యలో ఉన్నాడు. అక్కడ టీచర్లు కూడా అసురులే, పేరుకే బ్రాహ్మణులు, కానీ వాళ్ళు యాక్చువల్లీ హిరణ్యకశిపుడికి సేవ చేస్తున్నారు. ముందే చూసుకున్నాం మనం, అసురులకి సేవ చేయకూడదు అలా. సో ఈ విధంగా మనము ప్రచారం చేస్తున్నప్పుడు కూడా మన కృష్ణ భావనామృతంలో ఉండి కృష్ణ ప్రచారం చేస్తున్నప్పుడు, భక్తి ప్రచారం మనం ఒక్కొక్కసారి ఇట్లాంటి ప్రహ్లాద్ మహారాజు వంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో 99% మంది ఇలా అసురి ప్రవృత్తి కలిగి అసురులాగా వ్యవహరించే వ్యక్తులే ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి మనం మరి ఎలా ప్రచారం చేయాలంటే ప్రహ్లాద్ మహారాజ్ యొక్క పద చిహ్నాలను అనుసరించి ప్రచారం చేయాలి. ఎన్నో రకాల కష్టాలు, ఆపదలు, విపదలు వస్తాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఫాల్ట్ ఆఫ్ బీయింగ్ డివోటీస్. సో మన భక్తులు కొంతమంది ప్రభుపాల ద్వారా స్టార్ట్ చేశారు అమెరికాలో ప్రచారం. సో అమెరికాలో చాలామంది భక్తులుగా, కృష్ణ భక్తులుగా అయిపోయారు. సో అలా కృష్ణ భక్తులుగా అయిపోయిన వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తుంటే అన్ని చోట్ల, విదేశాల్లో, అన్ని మన భారతదేశంలో కూడా వచ్చి, సో అప్పుడు కొంతమంది వారిని వీరు సిఐఏ ఏజెంట్లు, సిఐఏ అనేసి వాళ్ళకి ఏదో అలా గుర్తింపించారు. అంటే గుర్తింపు కాదు అది, అంటే ఈ విధంగా నిందించారంట, వీళ్ళు సిఐఏ ఏజెంట్లు, వీళ్ళని సిఐఏ ఏజెంట్లని. సో అలా రకరకాల క్రిటిసిజమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. Moreover, seminal Brahmanas in India who say that one can become Brahmana only if born in a Brahmana family. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళే బ్రాహ్మణులుగా అవ్వగలరు అని వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సెమినల్ బ్రాహ్మణాస్ అన్నమాట. అంటే ఇలా అంటే సెమినల్ లైన్ అంటే అలా వంశం, ఇదే వంశంలో, బ్రాహ్మణ వంశంలో పుట్టినాం కదా, అప్పుడే వాళ్ళు బ్రాహ్మణ అవుతారు. ఇలాంటి ప్రచారం కానీ, ఇలాంటి మతం అనుసరించే వ్యక్తులు
వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఇస్కాన్ వాళ్ళు, ఈ హరే కృష్ణ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరినీ బ్రాహ్మణులుగా చేస్తున్నారు, మొత్తం హిందూ ఈ యొక్క ధర్మాన్నే వీళ్ళంతా భ్రష్టు పట్టించేస్తున్నారు, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా కూడా వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు ఏడుస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా నిందిస్తుంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు, పాపం ఎప్పుడు చదువుకోలేదు కదా శాస్త్రాలు. సో అందుకే వాళ్ళకి తెలియదు అసలు శాస్త్రాల్లో ఏం రాస్తుంది, ఎవరు బ్రాహ్మణులు అవ్వగలరు, బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన, బ్రాహ్మణ పరివారంలో పుట్టినంత మాత్రం ఒక బ్రాహ్మణులు అవ్వలేరు. మీకు దానికి సరైన యోగ్యతను, సరైన లక్షణాలని ఆర్జించుకోవాలి. ఆ లక్షణాలు, ఆ గుణాలు, ఆ కర్మ ఉందా? సో బ్రాహ్మణులు చేసే కర్మ చేస్తున్నారా మీరు? అలాంటి గుణాలు ఉన్నాయి మీలో? సో చెక్ చేసుకోండి. సో అవన్నీ గీతలో ఇచ్చారు, భగవద్గీతలో. కానీ జనాలకు తెలియక సో వీళ్ళు అనుకుంటారనమాట. సో అందుకనే మేము ఎప్పుడైతే రూపాల ద్వారా రాస్తున్న తాత్పర్యంలో యూరోపియన్లకి, అమెరికన్లకి ఎవరైతే ఇలా యోగ్యత సాధించారో వారికి మేము బ్రాహ్మణత్వాన్ని ప్రసాదించి బ్రాహ్మణులుగా వాళ్ళకి దీక్షనిచ్చేసి బ్రాహ్మణుల యొక్క గుర్తింపు వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. సో ఇలా రకరకాల నిందలు చేస్తున్నారు అన్నమాట మా మీద. సో ఇలా ఎన్నో కష్టాలు, ఎన్నో రకాల ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట కృష్ణ భక్తిని ప్రచారం చేసే సమయంలో. మనం కాకపోతే దృఢ సంకల్పంతో ప్రచారం చేయాలి, ఎలాగైతే ప్రహ్లాద్ మహారాజ్ చేశారు. ఇక్కడ హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడై కూడా ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా వీళ్ళకి, ఈ అషండామర్కులకి ప్రచారం చేశారు. దైతేయ చందనవనే జాతోయం కంటకద్రుమః యన్మూలోన్మూల పరశోర్ విష్ణోర్నాలాయితోర్భక. ఇక్కడ ఈ అర్భకుడు, ఈ పిల్లవాడు, సో ఇతను మన దైత్య పరివారంలో పుట్టాడు. అంటే ఇప్పుడు వీళ్ళు షండమర్కులు ఏంటంటే, ఎలా ఈడు మన కులానికి కలంకం అన్నట్టుగా ప్రహ్లాదుని దండిస్తూ వాళ్ళు కోపడుతున్నారు అన్నమాట. ఈ రాస్కల్ ప్రహ్లాదుడు ఎలా పుట్టాడంటే, ఒక చందనపు వనంలో ఒక ముళ్ళ వృక్షం, ముళ్ళ చెట్టులాగా పుట్టాడు. ఇలాంటి చందన వనంలో చందన చెట్లని నరికేయడానికి, కొట్టేయడానికి ఒక గొడ్డలి అవసరం. సో ఈ గొడ్డలి ఒక గొడ్డలి యాక్చువల్లీ ఏదైతే కట్ చేస్తుందో చెట్టుని, ఆ కట్ చేసి ఆ గొడ్డలి, ఇనుము గొడ్డలి విష్ణు అయితే దాన్ని పట్టుకునే హ్యాండిల్ కావాలి కదా, ఒక వుడెన్ హ్యాండిల్ ఉంటుంది, దాని ముందు గొడ్డలి అది కట్ చేసే చాకు అది ఉంటుంది. సో ఆ వుడెన్ హ్యాండిల్ ఈ ప్రహ్లాదుడు. కాబట్టి అంటే ఈ విధంగా వాళ్ళు పోలుస్తున్నారు అన్నమాట. అసుర సమాజం చందన వృక్షము, ఇతను ఒక ముళ్ళ చెట్టు అని. సో ఈ విధంగా విష్ణు భక్తి ద్వారా ఈ వ్యక్తి ఈ అసుర సమాజాన్నంతా, మన సంస్కృతి సభ్యత అంతా కూడా నాశనం చేసేస్తున్నాడు అనేసి వీళ్ళ బాధ అన్నమాట. సో కృష్ణుడి భక్తి చేసుకోవడమే ద్వారా మనం ఈ అసుర సమాజాన్ని, అసుర ప్రవృత్తిని, ఇవన్నిటిని కూడా తొలగించవచ్చు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు, అందుకే భయపడిపోతున్నారు. సో నెక్స్ట్ 18వ నంబర్ శ్లోకము. ఇతి తం విదోపాయైర్ భీషయం తర్జనాదిభిః ప్రహ్లాదం గ్రాహయం ఆస త్రివర్గస్యోపపాదనం. షండ ఇంకా అమరకులు, ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గురువులు అక్కడ ఇలా రకరకాలుగా భయపెట్టారనమాట. వాళ్ళని ఆయన దండించారు, రకరకాల వాక్యాలతో భయపెట్టారు. ఇంకా ఆయనకి ఈ ధర్మ, అర్థ, ఇంకా కామం, ఈ 3 విషయాల గురించి ఆయనకు బోధించడానికి ప్రయత్నించారు. ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క ప్రయత్నం చేశారనమాట. దండించి, బెదిరించి
ధర్మార్థ కామం నేర్చుకోవాలి, ఇదే అసలైంది నేర్చుకోవాల్సిందని నేర్పిస్తున్నారు అనమాట. సో ఈ శ్లోకంలో ప్రహ్లాదం గ్రాహయాం ఆశ అని చెప్పారు కదా. గ్రాహయాం ఆశ అంటే ఇక్కడ వాళ్ళు బలవంతంగా నేర్పిస్తున్నారు అనమాట ధర్మ అర్థ కామం గురించి. ఎందుకంటే జనాలకి ఈ మూడే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఈ నాలుగోది మోక్షం పట్ల జనాలకి సాధారణంగా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. సో హిరణ్యకశిపు అంటే ఏంటి? హిరణ్యకశిపు అంటే బంగారం, ఇంద్రియ తృప్తి. సో హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే మంచి మెత్తటి పొరుపు అనమాట. ఎక్కడైతే మనుషులు ఇంద్రియ తృప్తి చేసుకుంటారు. సో ఈ విధంగా ప్రహ్లాద్ అంటే ఎవరు? ప్రహ్లాద్ అంటే రెఫర్స్ టు వన్ హూజ్ ఎవరైతే బ్రహ్మభూత ప్రసన్నాత్మ, ఎప్పుడు ఆనందంగా బ్రహ్మభూత ప్రసన్నాత్మ భగవంతుడి యొక్క ధ్యానంలో ఆనందంగా ఉంటారు. ప్రహ్లాద్ అంటే ప్రసన్నాత్మ, ప్రసన్నంగా ఉంటాడు ఎప్పుడు భగవంతుడి చేతనం ద్వారా. సో ప్రహ్లాదుడేమో భగవంతుడిని ఆరాధించుకుని ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ హిరణ్యకశిపు యొక్క ఆదేశాలనుసారంగా షండామరకులేమో ప్రయత్నిస్తున్నారు అతనికి ఈ యొక్క భౌతిక విషయాల గురించి నేర్పించడానికి. ఎందుకంటే మామూలుగా భౌతిక విషయాలు అంటే ఇప్పుడు ఇంత ధర్మం కూడా చెప్తున్నారు కదండి అంటే ఇక్కడ ధర్మము, అర్థము, మోక్షం, ధర్మార్థ కామం 3 విషయాల గురించి వీళ్ళు నేర్పిస్తున్నారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మం ఎందుకు అవసరం అంటే మనము ఇంకా బాగా భోగించడానికి డబ్బులు కావాలి కదా. అర్థ అంటే డబ్బులు, దాని తర్వాత కామం భోగించడానికి. సో దీనికి డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ధర్మం పాటిస్తే. అలా ఆ ఉద్దేశంతో ఇలాంటి కర్మీలు కొంతమంది ఏం చేస్తారంటే మందిరానికి కూడా వెళ్తారు, రకరకాల దేవతల్ని రకరకాల పూజలు చేస్తుంటారు దేవతలకి. ఏదో ఒక వరము ఏదో ఒకటి వచ్చేస్తుంది ఆ దేవత దగ్గర నుంచి, ఆ దేవుడి దగ్గర నుంచి. సో అలా ఏవో ఒకటి కోరుకుంటారు, ఆ కోరికలు తీరిపోవాలనేసి వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తున్నారు. సో అలాగే అప్పుడప్పుడు ఓ సాధువు దగ్గరికి వెళ్తారు, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే దొరికిపోతుందంట మన ఇచ్చ కోరిక అన్నీ తీరిపోతాయంట, మనకి ఏం కావాలో దొరికిపోతాయంట ఆ స్వామీజీ దగ్గరికి, లేకపోతే ఆ సాధు ఆ బాబాజీ దగ్గరికి వెళ్తే. సో ఇలా ఎక్కడ మనకి దొరికితే మనకు కావాల్సిన కోరిక తీరడానికి ఎక్కడికి వెళ్తా దానికి ధర్మం పాటించాలా, వెళ్తాం అక్కడికి. సో వెళ్తారనమాట జనాలు, కర్మీలు. సో అందుకనే ఇలాంటి వాళ్ళను చూసుకొని కొంతమంది సాధువులు, దొంగ బాబాలు, బాబాజీలు ఏం చేస్తారంటే, ఓహో సరే మీకు ఈ కోరిక కావాలి కదా, సరే రండి నా దగ్గర, నాకు మంచి పద్ధతి ఉంది మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఎలా డబ్బులు లాగి మిమ్మల్ని ఎలా మూర్ఖుల్ని చేసి పంపించాలి. సో ఇలాంటి వాళ్ళకి షార్ట్కట్లో అన్నీ దొరికేయాలనుకొని వెళ్తుంటారు. ఒక పద్ధతి ఉంది, సరే మీరు కర్మకాండి చేసుకొని సరే ఒక రకరకాల శాస్త్రానుసారంగా మీరు దేవతలను ఆరాధించుకుంటే దొరుకుతాయి. కానీ అలా కాకుండా ఇంకా షార్ట్ కట్ అనమాట మన వాళ్ళకి, ఇంకా షార్ట్ కట్. ఒక్కసారి వెళ్ళి ఏదో ఫీజు కట్టేస్తే ఏదో డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుందంట పని. ఆ స్వామీజీ దగ్గరికి ఒకసారి దర్శనం చేసుకుంటే ఆయన అయిపోద్దంట, ఆయన ఒకసారి కృప చూపిస్తే మన కోరికలు తీరిపోతాయంట. సో ఈ విధంగా ఏదో షార్ట్కట్తో వెళ్తారు జనాలు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి దొంగ బాబాలు, దొంగ సాధువులు మంచి దొరుకుతారు అన్నమాట. సో అలా చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలామంది అవుతున్నారు మార్కెట్లో. నేనే కల్కి భగవాన్ అని, నేనే లక్ష్మీనారాయణ అని, నేనే ఈ భగవాను, ఆ అమ్మ ఈ అమ్మ. సో ఇలా చాలామంది అమ్మలు, ఆ భగవాన్లు చాలామంది ఉన్నారన్నమాట మార్కెట్లో, దొంగ బాబాలు. సో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే ఏదో ఆశీర్వాదము, ఏ తలిస్మాన్, ఇక్కడ ప్రభుపాల ద్వారా సమ్టైమ్స్ దే గివ్ సమ్ తలిస్మాన్ ఆర్ బ్లెస్సింగ్. అంతా మీకు అంతా మీరు అందరి కష్టాలు చెప్పుకుంటారు, మీకు కావాల్సిన కోరికలు అన్నీ తీరిపోతాయి, మాకు ఇంత డబ్బులు కట్టేయండి, లేకపోతే మీ ఇది తీసుకొని బూడిద తీసుకొని తినండి సరిపోతుంది. సో ఇలా చెప్పి పంపించేస్తారనమాట. సో వాళ్ళు అనుకుంటారు సరే డబ్బులు ఇచ్చేసాము, మాకు ఆశీర్వాదం దొరికిపోయింది, ఆ బూడిదలో లేకపోతే ఏదో కట్టుకోవడానికి తాడో ఏదో ఒకటి ఇచ్చేస్తారు కాబట్టి నిమ్మకాయ ఏదో ఇస్తారనమాట, ఏదో చేయమని చెప్తారు. సో సరిపోయిందిలే, ఇంకా మా కోరిక తీరిపోయింది, మాకు అన్ని కోరికలు తీరిపోతాయి అనుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకి ఏది దొరకాలో దొరుకుతుంది. సో ఆ విధంగా సో ఈ ప్రపంచం అంతా అలా అనమాట, చీటర్స్ అండ్ చీట్. సో ఇలా జనాలు కూడా షార్ట్కట్లో అన్నీ దొరకాలనుకుంటారు. సో అలా షార్ట్కట్లలో వాళ్ళు కూడా చేసే వాళ్ళు ఉంటారు, దొంగ బాబాలు, దొంగ అమ్మలు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట, దొరికిపోతాయి. అప్పుడప్పుడు ఒకసారి కొంతమంది ఇలా బంగారం ప్రొడ్యూస్ చేసేసి కూడా చేతిలోంచి, నోట్లోంచి, జోబులోంచి ఎక్కడెక్కడి నుంచో బంగారం నెక్లెస్, అలా బంగారం అవి వస్తువులు ప్రొడ్యూస్ చేసి
వాళ్ళని మాయ చేస్తుంటారు, జనాల్ని మూర్ఖుల్ని చేస్తుంటారు, కొంచెం మ్యాజిక్ చూపించేసి. మ్యాజిక్ షో అనమాట. మ్యాజిక్ షో ఉన్నారు, మ్యాజిక్ షో చూపించేవాళ్ళు ఇలాంటివన్నీ చేసి చూపిస్తుంటారు. ఇంతకన్నా పెద్ద పెద్ద మ్యాజిక్లు చేస్తారు. సో బంగారం ప్రొడ్యూస్ చేస్తే ఎవరైనా బంగారం ప్రొడ్యూస్ చేస్తే అతను భగవంతుడు అయిపోడు. సో ఇలాగా కొంతమంది మూర్ఖులు అలాంటి మ్యాజిక్లు చూసి వాళ్ళ పడిపోతారు. సో ఎందుకంటే వాళ్ళ ముఖ్యమైనది ఏంటి, నాకు కావాల్సింది బంగారం. ఈ బాబాజీ ఎలా జోబులోంచి నోట్లోంచి బంగారం తీసుకొస్తున్నారు అంటే నా కోరిక ఇక్కడ తీరిపోతుంది. సో ఇదనమాట. సో అలా బంగారం పట్ల ఆకర్షణ ఉన్నోళ్ళు అలాంటి బాబాజీల యొక్క మ్యాజిక్లు చూసి వాళ్ళ పడిపోతారు. సో అందుకనే అసలు స్వామీజీ సాధు ఏం చేయాలి, అసలు ప్రహ్లాద్ మహారాజ్ నేర్చుకోవాలి మనం. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేస్తున్నాడు, ప్రహ్లాద్ మహారాజు భక్తి గురించి ప్రచారం చేస్తాడు. అసలైన సాధువు, అసలైన భక్తుడు, అసలైన బాబాజీ, అసలైన స్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే భగవద్గీత, భాగవతం ఉన్న బోధనల్ని వాళ్ళు ప్రచారం చేయాలి. భగవంతుడి యొక్క భక్తి ఎలా చేసుకోవాలి నేర్పించాలి. అంతేగాని ఇలాంటి మ్యాజిక్ షోలు చేయడం కాదు. బంగారాన్ని ప్రొడ్యూస్ చేయడం, బూడిద ప్రొడ్యూస్ చేయడం, ఆ బూడిద రాయడం, బూడిద ఇవ్వడం. ఎక్కడ ఇచ్చాడు కృష్ణుడు భగవద్గీతలో బూడిద ఇచ్చాడు అందరికీ, లేకపోతే బంగారం ప్రొడ్యూస్ చేసి ఇచ్చాడు కృష్ణుడు? కృష్ణుడు ఇచ్చింది ఏంటి, భగవద్గీతలో శిక్షణలు ఇచ్చాడు, భక్తి ఎలా చేసుకోవాలన్నా. కృష్ణుడికి ఎలా భక్తి చేసుకోవాలో నేర్పించేవాడు గురువు. ఆయనే బాబా, ఆయనే స్వామి. అలాంటి వాళ్ళు సరైన సాధువులు. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ అదర్స్ ఆర్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్. సో ఇలాంటి చీటింగ్లు చూసి కొంతమంది, ఇప్పుడు ఇలాంటి కర్మిలు కోరికలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇంకా ఆలోచించాల్సిన లేదు, మాకు బంగారం కావాలి అంతే, నాకు డబ్బు కావాలి. ఇతను మ్యాజిక్ చేసి ఎలాగో బంగారం సృష్టిస్తున్నాడు, వెళ్ళిపోతారు అంతే. వాడు భగవంతుడు, భగవంతుడు, అతనే భగవంతుడు, మా భగవంతుడు. ఆయన ఫోటో తెచ్చుకొని ఇంట్లో పూజించుకుంటుంది. కానీ ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మోడర్న్ జనరేషన్ కానీ లేకపోతే చాలా ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్తారు, ఇదేంటిదో మ్యాజిక్ షో చేస్తున్నాడు అంతే. ఇలాంటి వాళ్ళు ఇదే అనమాట. అచ్చా భక్తి ఏంటి ఇదేనా, ఇలాంటి మ్యాజిక్ షోలు చూపించేస్తే వాళ్ళు పడిపోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు మోసపోవడం, దీన్నే భక్తి. ఇలాంటి భక్తి మాకు అవసరం లేదు. సో ఇలా ధర్మం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఇలాంటి దొంగ బాబాలు చేసే కార్యాల వలన ఏమవుతుందంటే నార్మల్ ప్రజలు ఎవరైతే అమాయకులు, కొంతమంది కొంచెం బుద్ధున్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళని చూసి అరే ఇదే నా భక్తి ధర్మం అంటే, ఇలాంటి ధర్మం నాకు అవసరం లేదు, ఇలాంటి భగవంతుడు నాకు అవసరం లేదు, ఇలాంటి పద్ధతి నేను అనుసరించే అవసరం లేదు. సో అందుకని ఇలాంటి వాళ్ళు ఏంటంటే భగవంతుడు, ధర్మము, దీని పట్ల వాళ్ళు వ్యతిరేకంగా అయిపోతున్నారు, ఇలాంటి దొంగ భావాల ద్వారా. సో అందుకనే దీనికన్నా మంచిగా కష్టపడి శ్రమించి మనం కావాల్సిన సంపాదించుకోవడం బెటర్, ఇలాంటి దొంగ భావాలు చుట్టూ తిరిగే కన్నా. సో అలాంటి దొంగ భావాలని చూస్తుంటారు మీరు. తర్వాత కొంతమంది జైల్లో కూడా వెళ్తుంటారు. సో ఇది మొత్తం ప్రపంచంలో జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది ఇలాగా. ఈ బాబా వెళ్ళిపోయిన తర్వాత, వీడు చచ్చిపోయిన తర్వాత ఇంకో బాబా పుడతాడు. సో ఎందుకంటే ఎప్పటివరకైతే జనాలు మార్కెట్లో ఇలా షార్ట్ కట్లు అన్ని కావాలనుకునే వాళ్ళు ఉంటారు, అప్పటి వరకు ఇలాంటి మార్కెట్లో బాబాల యొక్క బాబాలు, భగవాన్లు ఇలా మార్కెట్లో దొరుకుతూనే ఉంటారు. కొత్త వాళ్ళు తయారవుతూనే ఉంటారు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. దిస్ ఈస్ గోయింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రభుపాల్ వారు రాసే తాత్పర్యంలో ప్రతి వాక్యం ఉంది ఇక్కడ ప్రభుపాల్ వారి తాత్పర్యంలో. ఇప్పటి నుంచి కాదు, కొత్తగా ఏం రాలేదు, ఇప్పటి నుంచో వచ్చారంట. ఎప్పటి నుంచో ఇలాంటివి నడుస్తూనే ఉంది, మళ్ళీ నడుస్తూనే ఉంది కలియుగంలో. సో ఎందుకంటే జనాలకి ఇక్కడ మోక్షం పట్ల ఇంట్రెస్ట్ లేదు. అందరికీ ఏమి ఇంట్రెస్ట్, 4 పురుషార్థాలు ఉన్నాయి, ధర్మం, అర్థ, కామ, మోక్ష. కానీ జనాలకి ఏంటంటే ఆ మోక్షం మీద వరకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అంతా ధర్మం. ఎందుకు ధర్మం కావాలి, ఎందుకంటే దాని నుంచి కొంచెం మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, దాంతో మనకు కావాల్సింది భోగించుకోవచ్చు. సో ఇదన్నమాట మెయిన్ ఉద్దేశం. అందుకనే ఈ 3 మనకు కావాలని ఇక్కడ కూడా వీళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు. ధర్మ, అర్థ, కామ అంతే, మనకి మోక్ష గురించి చెప్పట్లేదు ప్రహ్లాదుడికి కానీ అసురులకు కానీ. సో ఎందుకంటే వీళ్ళందరికీ భక్తి గురించి కానీ మోక్షం గురించి కానీ ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఇంకా భక్తి ఏంటంటే మోక్షం కన్నా కూడా పైన ఉన్నది. అందుకని భక్తి కృష్ణ భావనామృతం భక్తి అనే విషయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు మనసులో ఎలా భోగించాలి, ఎలా డబ్బు సంపాదించాలి,
ఎలా ఇంద్రియాలని తృప్తిపరచుకోవాలి, ఎలా నాకు కావాల్సిన కోరికలను తీర్చుకోవాలి, నా కోరికను తీర్చుకోవాలి అనే మనసులో ఎప్పుడు ఈ భౌతిక కోరికలు, భౌతిక ఆసక్తులు, భౌతిక విషయాలు ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉండే వాళ్ళకి భగవంతుడి విషయం, భక్తి అనే విషయాలు, తత్వాలు అర్థం కావన్నమాట. చాలా కష్టం. అందుకని ఈ విషయాలన్నీ ప్రహ్లాద్ మహారాజ్ ఇంకా తర్వాత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడైతే ఈ చండామారకులు ఇద్దరు చాలా ట్రై చేస్తున్నారు. ఈయనకి ఎలా అయినా ధర్మ, అర్థ, కామ ఈ 3 గురించి బాగా నేర్పించాలని, కానీ విఫలమైపోతున్నారు అనమాట. తతయేనం గురుర్జ్ఞాత్వ జ్ఞాత జ్ఞేయ చతుష్టయం దైతేంద్రం దర్శయామాస మాతృమృష్టం అలంకృతం. కొంత సమయం తర్వాత చండామారకులు ఆలోచించారు, ఓకే, ఇప్పటివరకు ఇన్ని రోజులు మళ్ళీ మేము ఈ ధర్మ, అర్థ, కామ 3 విషయాలు బాగా ట్రైనింగ్ ఇచ్చాము. ఎలా రాజకీయాలు చేయాలి, డిప్లొమాటిక్ అఫైర్స్, పాసిఫైయింగ్ ద పబ్లిక్ లీడర్స్, నేతల్ని, నాయకుల్ని ఎలా శాంతపరచాలి, వాళ్ళకి ఎలా మంచి మంచి పదవులు ఇచ్చేసి వాళ్ళని మన వైపు మలుచుకోవాలి, డివైడ్ అండ్ రూలింగ్ ఓవర్ దెమ్, ఎలా జనాల్ని విభాజన చేసి వాళ్ళపైన మనము ఆధిపత్యం చెలాయించాలి, ఎలా అయితే అవసరం ఉన్నప్పుడు దండించాల్సి వస్తుందో కొంతమందిని, శిక్షణ విధించాలి, దండన విధించాలి, ఇలాంటివన్నీ బాగా నేర్పించేసాం ప్రహ్లాదుడికి. ఒక రాజకీయాలన్నీ కూడా బాగా నేర్పించేసాము. సో ఒక విధంగా ఆలోచించేసి ఈ విధంగా ఇప్పుడు అనుకుంటారనమాట, సరిపోయిందిలే అని. దెన్ వన్ డే ఆఫ్టర్ ప్రహ్లాద్ మదర్ వాస్, దాని తర్వాత ఇంకా ఆయన మళ్ళీ హిరణ్యకశిపుడి దగ్గర తీసుకెళ్తారనమాట. సో ఒకరోజు ప్రహ్లాదుడిని వాళ్ళ అమ్మ బాగా మంచి స్నానం చేయించి, బాగా మంచి డ్రెస్ వేసి, నీట్గా తయారు చేసి, అన్ని ఆర్నమెంట్స్, అన్ని ఆభూషణాలన్నీ అలంకరించి తండ్రి దగ్గర తీసుకెళ్ళింది. తన తండ్రి దగ్గర అంటే హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట. సో అంటే బేసికలీ 4 రకాల రాజకీయ విషయాలు నేర్చుకోవాలన్నమాట ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే, ఒకవేళ శాసించాలి అంటే. ఎందుకంటే రాజు మరియు ప్రజల మధ్యలో కూడా ఈ యొక్క వైరత్వం అనేది ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా ఒక ప్రజల్లో ఎవరో ఒకరు నాగరికుడు రకరకాల ఉత్పాతాన్ని సృష్టించడానికి ప్రయత్నించినప్పుడు రాజు అతన్ని పిలిచి అతన్ని శాంతపరచడానికి ప్రయత్నించాలి. మంచి వాక్యాలు చెప్పి, నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి, సమాజానికి చాలా అవసరము, ఎందుకు ఇలా నువ్వు అనవసరంగా అందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు, సో ఈ విధంగా నచ్చ చెప్పాలన్నమాట, శాంతపరచాలి. ఒకవేళ అలా వినకపోతే సరే ఒక పోస్ట్ ఆఫర్ ఇవ్వాలన్నమాట. ఇదిగో పోస్ట్ తీసుకో, ఈ పదవి తీసుకో, ఈ మినిస్టర్ అయిపో, ఈ పదవి తీసుకో, ప్రశాంతంగా కూర్చో, మంచి డబ్బులు వస్తాయి కదా, ఆనందంగా ఉండి, ఇంకా ఊరికే డిస్టర్బ్ చేయకండి. ఇంకా ఒకవేళ ఆ వ్యక్తి వెళ్ళి ఇంకా పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే అప్పుడు అతన్ని మరి ఇక ఏది వర్కౌట్ అవ్వకపోతే అతన్ని జైల్లో పెట్టేయాలి, లేకపోతే అతన్ని ఎలాగోలాగ దండించి ఫినిష్ చేయాలి. సో అందుకనే ఇప్పుడు హిరణ్యకశిపు ఎవరినైతే నియమించారో ఈ టీచర్ గురువుల్ని, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్కి ఈ విషయాలన్నిటి గురించి బాగా నేర్పించేశారు. నేర్పించేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హిరణ్యకశిపుడి దగ్గర తీసుకెళ్తారు. పాదయో పతితం బాలం ప్రతినంద్యాశిషాశురః పరిష్వజ్య చిరం దోర్భ్యాం పరమామాపనిర్వృతం. ఇలా హిరణ్యకశిపుడు ఎప్పుడైతే చూశాడో ప్రహ్లాదుడు వచ్చేసి ఆయనకు ప్రణామాలు చేస్తున్నాడు. ఇంకా హిరణ్యకశిపుడికి ఆయనలో పుత్రవాత్సల్యం పొంగిపోయిందనమాట. పొంగిపోయి వెంటనే ఆయన్ని పైన ఆశీర్వాదాలు కురిపించేసి 2 చేతులతో ఆలింగనం చేసుకొని ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు అనమాట హిరణ్యకశిపుడు. నా పుత్రుడు వచ్చి నాకు ఎంత వినయపూర్వకంగా ప్రణామాలు చేస్తున్నాడు అని. ఆరోప్యాంకం అవగ్రాయ మూర్ధాన్యశ్రూకలాంబుది ఆశించన్ వికసద్వక్త్రం ఇదం ఆహా యుధిష్ఠిర. నారదుని ఏమంటాడంటే, ఓ రాజా యుధిష్ఠిర, ఇలా హిరణ్యకశిపుడు ఎంతో ఆనందంతో ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చొని తన హెడ్ స్మెల్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఎంతో ప్రేమతో, వాత్సల్యంతో, ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయంట వాత్సల్యంతో, ఆ ప్రేమతో. సో తద్వారా కళ్ళల్లోంచి నీళ్లు కారి అది తడిపేస్తుంది అనమాట ప్రహ్లాదుడి ఫేస్ కూడా.
ఇలా ఎంతో పుత్రవాత్సల్యంతో ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు హిరణ్యకశిపుడు. సో ఎవరైనా సరే ఈ విధంగా మామూలుగా పుత్రుడు కానీ శిష్యుడు కానీ ఇలా పుత్రుడు తండ్రి పట్ల ఈ విధంగా వినయపూర్వకంగా వ్యవహరించి వచ్చి ఇలా ప్రణామాలు అర్పిస్తే, లేకపోతే శిష్యుడు గురువుకి అప్పుడు వెంటనే ప్రణామాలు అర్పిస్తే పాదాల వద్ద, వెంటనే ఆ తండ్రి కానీ గురువు కానీ అలా వాళ్ళ తలని ఆశీర్వాదం ఇచ్చి అలా తలని స్మెల్ చేస్తారనమాట. సో ఇది నార్మల్గా జరిగే ఆచరణ విధానం. అలాగే ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా ఎంతో తన పుత్రవాత్సల్యంతో పుత్రుడి పట్ల ఆయన ఒక వినయపూర్వకమైన వ్యవహారం చూసి ఆయన్ని కూడా ఆశీర్వదించి ఆయన తలకాయను కూడా స్మెల్ చేశారనమాట, వాసన పీల్చుకున్నారు. ఇప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడనమాట ప్రహ్లాదుని. హిరణ్యకశిపురువాచ ప్రహ్లాదానోచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం కాలే నైతావతాయుష్మన్ యదశిక్షద్గురోర్భవాన్. సో హిరణ్యకశిపుడు అంటాను, ఓ ప్రహ్లాద నా పుత్ర, నువ్వు చిరకాలం నువ్వు జీవించుగాక. సో ఇప్పటి వరకు నువ్వు నీ యొక్క గురువుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటావు. కాబట్టి నువ్వు నేర్చుకున్న వాటిలో అన్నిటికన్నా ఉన్నతమైన జ్ఞానం ఏంటో నీకేమనిపించిందో అది నాకు ఒకసారి చెప్తావా? ఇక్కడ హిరణ్యకశిపుడిని అడుగుతున్నాడు అనమాట. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని, మీ గురువుల నుంచి నేర్చుకున్న వాటిలో ఉన్నతమైన జ్ఞానాన్ని ఏది అయితే నీకు అనిపించిందో చెప్పు అని. సో ఇక్కడ మరి ప్రహ్లాద్ మహారాజ్ని అడుగుతున్నాడు, మీ గురువుల నుంచి ఏం నేర్చుకున్నావు అని. మరి ఆయన గురువులు 2 రకాల గురువులు ఉన్నాడు అక్కడ ప్రహ్లాద్ మహారాజ్కి. ఒకరి షండామరకులు, శుక్రాచార్యుల యొక్క పుత్రులు, ఆయన యొక్క వంశంలో పుట్టిన పుత్రులు. ఇంకోటి అది ఈ తన తండ్రి నియమించిన గురువులు షండామరకులు. కానీ ఆయనకి ఇంకొక గురువు ఉన్నాడు ప్రహ్లాద్ మహారాజ్కి. ఎవరు? నారదముని. ఆయన ఆల్రెడీ ప్రహ్లాదుడికి నారదముని తల్లి గర్భంలో ఉన్నప్పుడే అన్నీ నేర్పించేశాడు, భక్తి గురించి, కృష్ణ భక్తి గురించి. సో అందుకనే ఇప్పుడు ఆ గురువు నారదముని చెప్పిన విషయాలలో ఆయనకు సర్వశ్రేష్టమైన శిక్షణ ఏదైతే ఆయనకు దొరికిందో అది ఇప్పుడు చెప్తాడనమాట హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు. సో అందుకనే మళ్ళీ ఇద్దరి మధ్యలో వైరం మొదలవుతుంది. సో ఎందుకంటే హిరణ్యకశిపుడు అనుకున్నాడు, నేను అన్ని వీళ్ళకి బాగా నేర్పించాను రాజకీయాల గురించి, ధర్మము, అర్థము, కామం గురించి, ఇలాంటి విషయాలన్నీ బాగా నేర్పించి ఉంటారు. ఈ విషయాల గురించి చెప్తాడేమో ప్రహ్లాద్ అని ఊహిస్తున్నాడు హిరణ్యకశిపుడు. కానీ ప్రహ్లాద్ మాత్రం ఇవన్నీ చెప్పకుండా ఆయనకు నారదముని నుంచి నేర్చుకున్న దాంట్లో సర్వోత్తమైన శిక్షణ గురించి, ఆయన నేర్చుకున్న సర్వోత్తమైన జ్ఞానము ఇప్పుడు ఏంటనేది హిరణ్యకశిపుడికి చెప్తాడు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో టెన్షన్ మొదలవుతుంది అనమాట, వీళ్ళిద్దరి మధ్యలో వైరం మొదలవుతుంది. సో మరి ఏం నేర్చుకున్నాడు ప్రహ్లాద్ మహారాజు నారదముని నుంచి? అన్నిటికన్నా ఉన్నతమైన శిక్షణ. ఇది భాగవతంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకము, ఒక మన భక్తి జీవితానికి కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకము. ఇదే ఆధారం చెప్పాలంటే మన భక్తి జీవితానికి చేసుకోవడానికి, ఎలా మనం భక్తి చేసుకోవాలనే విషయం తెలుసుకోవడానికి. ఎన్నోసార్లు చాలామంది నుంచి మీరు వినుంటారు ఈ శ్లోకం గురించి. ప్రభుపాల్ వారు ఎన్నోసార్లు కోట్ చేస్తారు. ఇది ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడికి చెప్పిన శ్లోకం. సో ఈ 2 శ్లోకాలు 23, 24 చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. అందుకని ప్రభుపాదులు వారు ఈ యొక్క శ్లోకం పైన ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇంగ్లీష్లో అయితే 47 నుంచి 62 వరకు, అంటే 15 పేజీల తాత్పర్యం ఇచ్చారు ఈ ఒక్క శ్లోకానికే. ఈ 2 శ్లోకాలు కలిపి ఉంది, ఈ 23, 24 శ్లోకాలకి 15 పేజీల తాత్పర్యం రాశారు ప్రభుపాల్ వారు. సో ఒక చాలా పెద్ద తాత్పర్యం రాశారు. అంటే ఎంత ఇంపార్టెంట్ శ్లోకాలు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 2 శ్లోకాలు మనం ఈరోజు చూడగలిగితే, కంప్లీట్ చేసుకోగలిగితే, కంప్లీట్ చేయలేము కానీ వీలైనంత మటుకు ట్రై చేసి ఎంత వీలైతే అంత చర్చించుకుందామంటే ఈ 2 శ్లోకాల్లో తాత్పర్యం ప్రభుపాల్ ద్వారా ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. సో చాలా ఇంపార్టెంట్ శ్లోకం. శ్రీ ప్రహ్లాదువాచ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం
సఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యద్ద తన్మన్యేధితముత్తమం. సో ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడంటే, శ్రవణము, కీర్తనము, భగవంతుడి యొక్క నామాలు, రూపము, గుణాలు, మహిమలు, లీలలు, విష్ణువు యొక్క భగవంతుడి యొక్క గుణరూప లీల మహిమల్ని శ్రవణం చేయడం, కీర్తించుకోవడం, వాటిని స్మరించుకోవడం, తర్వాత భగవంతుడి పాద పద్మాలకు సేవ చేసుకోవడం, తర్వాత భగవంతుడికి 16 రకరకాల వస్తువులతో ఆరాధించడం భగవంతుడి యొక్క విగ్రహాన్ని, తర్వాత భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోవడం, ఆయన యొక్క సేవకుడిగా మారడం, ఆయనకు సేవలు చేసుకోవడం, తర్వాత భగవంతుడి యొక్క మంచి మిత్రుడిగా మారడం, భగవంతుడికి అన్నీ సమర్పించుకోవడం, మనస వాచ కర్మన అన్నీ కూడా భగవంతుడికి సమర్పించుకొని శరణాగతమైపోవడం. ఈ 9 విధానాల ద్వారా నవవిధి భక్తి, శుద్ధ భక్తి అంటారు. ఈ నవవిధి ద్వారా మనము శుద్ధ భక్తి చేసుకోవచ్చు. ఈ 9 విధాలుగా మనం చేసే భక్తిని శుద్ధ భక్తి అంటాం. సో ఒక వ్యక్తి ఈ విధంగా ఎవరైతే తన జీవితాన్ని కృష్ణుడి సేవ కోసం ఈ నవవిధా భక్తి ద్వారా చేసుకొని అంకితం చేస్తాడో అతను అన్నిటికన్నా తెలివైన వ్యక్తి, అన్నిటికన్నా పాండిత్యం, అన్నిటికన్నా తెలివైన వ్యక్తి. ఎందుకంటే అతనికి సంపూర్ణ జ్ఞానం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని ఎవరు చెప్తున్నాడు? ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడు చెప్పేస్తున్నాడు. సో ఈ విధంగా ఎప్పుడైతే ప్రహ్లాద్ మహారాజ్ని తన తండ్రి హిరణ్యకశిపుడు అడిగాడో, అతను ఏమి నేర్చుకున్నాడు తన యొక్క గురువు నుంచి, తన గురువు నుంచి నేర్చుకున్న శిక్షణలో ఉన్నతమైన శిక్షణ ఏంటి అంటే, ఆయన అనుకున్నాడు ఏదైనా డిప్లొమసీ అంటే రాజకీయాల గురించి ఇలాంటివన్నీ ఇవన్నీ చెప్తారేమో, చండామరకుల నుంచి ఏం నేర్చుకున్నారనేది. కానీ ఇవన్నీ కూడా ఆయన ఏమీ చెప్పలేదు. భక్తి పరేషానుభవో విరక్తిర్ అన్యత్ర చ, ఇది శుద్ధ భక్తి యొక్క లక్షణం అన్నమాట. ఒక శుద్ధ భక్తుడు భక్తి మీదే ఆయనకి ఆసక్తి, దాని గురించి ఆయన ఇంట్రెస్ట్, ఇంకా వేరే భౌతిక విషయాల పట్ల ఆయనకి ఏమాత్రం అభిరుచి కానీ ఆసక్తి కానీ లేదన్నమాట. సో ఇలా మనం భక్తి చేసుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? శ్రవణం, కీర్తనం, కృష్ణుడు, విష్ణువు, ఇలా భగవంతుడి యొక్క గుణరూప లీల మహిమల పైన శ్రవణం, కీర్తనం, దీంతోనే మొదలవుతుంది మనకి. ఇంకా తర్వాత టెంపుల్లో పూజ చేసుకుంటాం అర్చన విధి ద్వారా. ఎలా అర్చన చేసుకోవాలనేది కూడా ఇక్కడ వర్ణించారు. ఈ విధంగా వన్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్, కృష్ణుడి వాక్యాల పైన మనకి సంపూర్ణమైన శ్రద్ధ ఉండాలి. సుహృదం సర్వభూతానం, కృష్ణుడు అన్నాడు నేను అందరి యొక్క పరమ మిత్రుడిని, సుహృదుణ్ణి అని. సో అలా భక్తుడు కూడా అర్థం చేసుకోవాలి, కృష్ణుడే నా యొక్క అసలైన మిత్రుడు, ఆయనే అసలైన ఏకైక మన మిత్రుడు, బంధువు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోవడమే సఖ్యం. పుంసార్పిత విష్ణు. సో ఇక్కడ మనకు చెప్తున్నారనమాట, ఇక్కడ మళ్ళీ మనకి ఒక్కొక్కటి లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుపాద తాత్పర్యంలో. చాలా పెద్ద తాత్పర్యం, అంటే ఒక్కొక్క నవవిధ భక్తిలో ఉన్న ప్రతి ఒక్క అంగం, ఒక్కొక్క విధి, శ్రవణం, కీర్తనం, ఇలా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. దాని ముందు కొంచెం కొన్ని విషయాలు చెప్తారు, తాత్పర్యంలో చూస్తున్నాము. పుంస అంటే అన్ని జీవరాశులు కూడా, అంటే ఏ తేడా లేదు, మనిషి, మన బ్రాహ్మణ కానీ ఏ మనిషి అయినా సరే, ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. సో స్త్రీలు, వైశ్యులు, శూద్రుల్ని తక్కువ తెలివి ఉన్నవారిగా గుర్తించారు శాస్త్రాలు అన్నారు. కానీ వారు కూడా భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు, ఇంకా భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు. సో ఈ విధంగా ఆఫ్టర్ పర్ఫార్మింగ్ sacrifices, sometimes a person engaged in fruitive activity
సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. ఇక్కడ ఏం రాశారంటే చాలా మంది రకరకాల యజ్ఞాలు కానీ కార్యాలు కానీ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే కొన్ని లాభాలని విష్ణువుకి అర్పిస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చెప్పే భక్తి పద్ధతి ఏంటంటే భగవత్ యజ్ఞ అంటే భగవంతుడికి మనము డైరెక్ట్గా ఆఫర్ చేశారు. దీన్ని ఏమంటారంటే సన్యాస. ఓకే, ఈ త్రిదండి సన్యాసి అంటే ఏంటంటే మనస కాయ వాచ, బాడీ మైండ్ అండ్ వర్డ్స్ 3 విధాలుగా భగవంతుడికి ఆయన అన్నీ అర్పించేశాడు. అంటే ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అనేది చెప్తాను మీకు. అన్నీ కూడా అలా భగవంతుడికి అర్పణ చేశారు. అంటే ఇప్పుడు కర్మీలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఏవో కొన్ని పుణ్యకార్యాలు చేస్తారు, లేకపోతే ఏమన్నా యజ్ఞాలు చేస్తారు, ఏవో ఒక కార్యాలు చేసిన తర్వాత కర్మలు చేసిన తర్వాత ఆ కర్మలు ఆ కార్యాల ద్వారా వాళ్ళకి వచ్చే ఫలితాల నుంచి అఫీషియల్గా ఇప్పుడు అంటే వాళ్ళకి చేయాల్సుకునే చేసుకుంటారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటారో వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత దానికి వచ్చిన ఫలాల్ని అఫీషియల్గా భగవంతుడికి అర్పిస్తారు అనమాట. ఓకే, కానీ అస్సలైన భక్తుడు అది కర్మి. భక్తి కర్మకాండకి తేడా ఇక్కడ ప్రభుపాదుల ద్వారా విశ్లేషించి చూపిస్తున్నారు. భక్తి కర్మకాండకి చాలా డిఫరెన్స్ ఉంది. కర్మకాండి అంటే వాడికి ఇష్టం వచ్చి చేసుకున్న తర్వాత వచ్చిన ఫలాల్ని తీసుకో అని ఇచ్చేస్తారు భగవంతుడికి ఆఫీషియల్గా. కానీ భక్తుడు ఏంటంటే ముందు భగవంతుడికి శరణాగతుడు అయిపోతాడు. ఆయనకున్న శరీరం, మనస, వాచ, కర్మన అన్ని విధాలుగా. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంతా భగవంతుడి కోసమే, భగవంతుడి ఇచ్చ కోసమే. అంటే ఆయన మాట్లాడేది భగవంతుడిని సంతృప్తిపరచడానికి, ఆయన శరీరంతో చేసే ప్రతి కార్యం భగవంతుడిని సంతృప్తిపరచడానికి. భగవంతుడికి ఏం కోరుకుంటున్నాడు, భగవంతుడికి ఏం కావాలో అదే చేస్తాడు అనమాట. భగవంతుడికి ఏం కావాలో అదే చెప్తాడు అన్నమాట, అదే మాట్లాడతాడు అనమాట. సో ఆ విధంగా భగవంతుడి గురించే, భగవంతుడికి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. భగవంతుడికి కావాల్సిన సేవల గురించి ఆలోచిస్తుంటారు. సో విధంగా మనస, వాచ, కర్మన అంతా కూడా భగవంతుడి కోసం, భగవంతుడి కోరికలు తీర్చుకోవడం, భగవంతుడి యొక్క ఇచ్చ ఏంటి దాని అనుసారంగానే వ్యక్తి పనిచేస్తాడు. అది భక్తుడు. కర్మకాండ ఏంటంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన పని చేసుకుంటాడు. ఫైనల్గా తర్వాత ఏదో రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ని అఫీషియల్గా విష్ణుకి అర్పిస్తాడు. సో అందుకనే ఇక్కడ మనకి ఈ విషయం అర్థం చేసుకోవాలి. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు తథ్య అనే శబ్దానికి ఇలా వర్ణించారు. సారీ, ఆయన యొక్క తాత్పర్యంలో భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇలా వర్ణించారు వీటి గురించి. శ్రవణ అంటే భగవంతుడి యొక్క గుణ రూప లీల మహిమలు, వాటి యొక్క వర్ణన గురించి వినడం. ఎలాగైతే శ్రీమద్ భాగవతం, భగవద్గీత ఇంకా మిగతా వైదిక గ్రంథాల్లో ఇచ్చారు దాని అనుసారంగా. ఈ విధంగా బాగా విన్న తర్వాత దీన్ని బాగా దీన్ని బాగా అర్థం చేసుకొని మెమరైజ్ చేస్తారండి. మనం గుర్తుండిపోయేలాగా విన్న తర్వాత మనం దాన్నే కీర్తనం అంటే దాన్ని చెప్పడం అనమాట, దాన్ని వర్ణించడం, గుణగానం చేయడం. ఏవైతే మనం శ్రవణం చేసామో బాగా వాటిని తర్వాత రిపీట్ చేయడం. స్మరణం, స్మరణం మీన్స్ దాని తర్వాత భగవంతుడి స్మరణం అంటే ఇంకా భగవంతుడి గురించి ఆలోచించడానికి ఇంకా 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 ప్రయత్నించడం. మనస్సు ద్వారా స్మరించుకొని భగవంతుడిని ఏవైతే విన్నామో వాటి గురించి, ఏవైతే మనం పలుకుతున్నామో వాటి గురించి, దీన్ని స్మరణం అంటాం. పాదసేవనం అంటే ఇలా భగవంతుడి పాదపద్మాలకి సేవ చేసుకోవడం సమయము కాలానుసారంగా. అర్చనం ఈ తర్వాత మళ్ళీ ప్రభుపాల ద్వారా డీటెయిల్గా మనకు చెప్తారు. ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రభుపాల ద్వారా ముందిస్తున్నారు. అర్చనం అంటే భగవంతుడు విష్ణువుకి ఎలాగైతే మందిరంలో పూజిస్తారో అలా పూజించడం. వందనం అంటే భగవంతుడికి ప్రణామాలు అర్పించుకోవడం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు. సో వందనం అంటే నమస్కారాలు అర్పించడం, ప్రార్థనలు అర్పించడం. ఇంకా దాస్ అంటే ఎప్పుడు మనం నిత్య కృష్ణ దాస్ అనే భావనతో జీవించడం, భగవంతుడికి సేవ చేసుకోవడం దాస్యం. సఖ్యం అంటే ఎప్పుడు మనము కృష్ణుడి యొక్క శ్రేయోభిలాషగా ఉండడం. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఏంటంటే మనము ఆయన దాసును సంపూర్ణంగా ఆయనకు శరణాగతం అవ్వాలనేది కృష్ణుడు కోరుకుంటాడు. సో ఈ విధంగా ఒక వ్యక్తి మనం సఖ్యం అంటే ఒక కృష్ణుడి యొక్క మంచి మిత్రుడిగా మనం చేసే కార్యం ఏంటంటే ఆయన యొక్క గుణమహిమల్ని కీర్తించడం, ప్రచారం చేయడం, ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేయడం, మీరు కూడా కృష్ణుడికి శరణాగతులైపోండి అనే విషయాన్ని ప్రచారం చేయడం. ఆత్మనివేదనం అంటే సంపూర్ణంగా అన్ని మనస, వాచ, కాయ, బుద్ధి, తెలివి అన్నీ ఉన్నాయంతా కూడా అన్ని భగవంతుడికి సమర్పించుకోవడం. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఎంతో శుద్ధతతో, ఎంతో నిజాయితీతో
ఈ యొక్క నవవిధ భక్తిని నవవిధాల్ని అనుసరించడమే మనం భక్తి అంటాం. అద్ధ అని ఇచ్చారు కదా ఇక్కడ అంటే శ్లోకంలో. ఈ అద్ధ అంటే ఏంటంటే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, కర్మిల్లాగా ఇండైరెక్ట్ కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన కర్మలు చేసుకొని, వాళ్ళకి ఇష్టం వచ్చిన కార్యాలు చేసుకొని, తర్వాత వచ్చిన ఫలాల్ని భగవంతుడికి ఇవ్వడం కాకుండా, అంటే ఇష్టం వచ్చిన జాబ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి, అవి ఇచ్చేస్తున్నారు భగవంతుడికి. ఓకే, కానీ దానికన్నా బెస్ట్ అస్సలైన భక్తుడు అంటే డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేసుకుంటారు. డైరెక్ట్గా అన్ని భగవంతుడికి ఏం కావాలో అదే చేస్తాడు. ఆయన అసలైన భక్తుడు. నాకు ఇష్టం వచ్చింది చేసుకున్న తర్వాత ఇచ్చిన ఫలాల్ని నేను భగవంతుడికి ఇస్తాను, ఓకే, బట్ అది టాప్ క్లాస్ కాదనమాట, అసలైన భక్తి కాదు. Who performs, see, one should not be like karmis who performs pious activities and then formally offers the results to Krishna. This is called karma kanda. Okay, so one should not aspire for results of his pious activities. So అందుకనే బట్ షుడ్ డెడికేట్ వన్ సెల్ఫ్ ఫుల్లీ అండ్ దెన్ యాక్ట్ పయస్లీ. అంటే ముందు కృష్ణుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, దాని తర్వాత కృష్ణుడి కోసం అన్ని కార్యాలు చేయండి. అప్పుడు అన్ని ఆటోమేటిక్గా అన్ని ధార్మిక కార్యాలు అయిపోతాయి. సో అందుకనే మనం కృష్ణుడి సంతృప్తి కోసం, కృష్ణుడిని సంతుష్టిపరచడం కోసం, కృష్ణుడు సంతుష్టి అయ్యే విధానంగా మనం కార్యాలు చేసుకోవాలి. ఇది అద్ధ డైరెక్ట్లీ అనే శబ్దానికి అర్థం అన్నమాట. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. సో వన్ షుడ్ రెండర్ ట్రాన్స్జెండెంటల్ లవింగ్ సర్వీస్ టు ద సుప్రీం లార్డ్ కృష్ణ. ఇది మనకు రూప గోస్వామి పాద్ వారు మనకి భక్తి సింధులో కూడా ఇచ్చారు. ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఇదే. మనం ఎలా భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకోవాలనే విషయాన్ని మనం చాలాసార్లు డెఫినేషన్ చూసాము. సో గోపాల్ తపని ఉపనిషత్తులో కూడా భక్తి యొక్క నిర్వచనాన్ని అంటే డెఫినేషన్ ఇచ్చారు. అంటే భగవంతుడికి సేవ చేసుకోవడమే భక్తి, ఇంకా ఎవరికో కాదు, వేరే వాళ్ళకి కాకుండా భగవంతుడికి సేవ చేయడమే భక్తి. ఈ ఉపనిషత్తులో చెప్పారనమాట. భక్తి ఈజ్ ఆఫరింగ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ టు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. టు పెర్ఫార్మ్ డివోషనల్ సర్వీస్ వన్ షుడ్ బి రిలీవ్డ్ ఆఫ్ బాడీలీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ఆస్పిరేషన్స్ టు బి హ్యాపీ త్రూ. అంటే మనం భక్తి అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఇలా ఇంకా స్వర్గలోకానికి వెళ్ళి భోగించాలి, ఉపభోగించాలి ఆనందాలు, ఆ విషయాన్ని మనం ఇంకా వదిలేయాలి, ఇంకా వాటి ఆసక్తిని వదిలేయాలి. మనం భగవంతుడికి ఏమి అనుకూలంగా ఉంటుందో, భగవంతుడికి ఏమి ఇష్టం, భగవంతుడు ఏం చేస్తే సంతృష్టిపడతాడో ఆ విధంగా మనం కార్యాలు చేయాలి. ఏమాత్రం భౌతిక లాభాలను ఆశించి చేయకూడదు. ఏమైనా భౌతిక లాభాలను ఆశించి చేస్తే అది భక్తి కాదు. భక్తి ఈజ్ ఆల్సో కాల్డ్ నిష్కర్మ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఫ్రూటివ్ యాక్టివిటీ. Bhakti and Nishkarma are on the same platform, although devotional service and fruitive activity appear almost the same. ఓకే, అంటే ఏమాత్రం ఫలాలను ఆశించకుండా భగవంతుడికి సంతృష్టి కోసం చేయాలి, అదే భక్తి. ఇలా నవవిధ భక్తిని ప్రహ్లాద మహారాజు నారద ముని నుంచి నేర్చుకున్నాడు. సో ఈ నేర్చుకున్న నవవిధ భక్తిలో మనం అన్ని 9 చేయాలండి, 9 అన్ని చేస్తేనే భక్త. ఒకటే మనం చేయగలిగితే, లేకపోతే 2 మనం చేయగలిగితే, 9 చేయలేకపోతే అన్ని కంప్లీట్గా మరి ఎలా భక్తి అవ్వదా, కంప్లీట్ అవ్వదా? కాదండి. ఇక్కడ అందుకే చెప్తాను క్లియర్గా, మీరు ఈ 9 విధానాల్లో ఒక్క విధానమైన పాటిస్తే, మీకు ఏమాత్రం డీవియేట్ అవ్వకుండా ఒక్కటైనా మనం సరిగ్గా పాటిస్తే, మెయిన్ ఏంటంటే మనము ఎల్లప్పుడూ భక్తి చేసుకోవాలి. భక్తి చేసుకోవడానికి 9 వేస్ ఉన్నాయి. మీరు 9 వేస్ చేయొచ్చు, 1 వే చేసుకోవచ్చు, 2 వేస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మీరు సరిగ్గా చేస్తే అప్పుడు భగవంతుడి యొక్క కృప మీకు లభిస్తుంది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చూసాము, మనం ఒక్కొక్కసారి ఒకటే చేసినా ఒక్కొక్కసారి ఇంకొక 2-3 భక్తి ప్రాసెస్ కూడా మిక్స్ అయిపోవచ్చు. దట్ ఈస్ నాట్ ఇంప్రాపర్ ఫర్ ఎ డివోటీ. అది పర్వాలేదు. మనం సపోజ్ మనం శ్రవణం ఎక్కువగా చేస్తున్నాం, కానీ మధ్యలో కొంతసేపు మనం వేరే వాళ్ళకు కూడా ప్రచారం చేయొచ్చు, లేకపోతే మనం కొంచెం స్మరణ కూడా చేసుకోవచ్చు, లేకపోతే వేరే సేవ. సో నవవిధ భక్తిలో మనం ఒకటి మెయిన్గా చేయొచ్చు, ఒక్కోసారి వేరే కూడా మిక్స్ అవ్వచ్చు, లేకపోతే చేయొచ్చు, నో ప్రాబ్లం. బేసికల్లీ నవవిధ భక్తిలో మనం నవవిధ భక్తి చేయాలి. అందులో ఒకటే చేసినా పర్వాలేదు, 9 చేసినా పర్లేదు, 4 చేసినా పర్లేదు, 5 చేసినా పర్లేదు, ఎన్ని చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ ఒక్కటి సరిగ్గా చేసినా సరిపోతుంది, ఎందుకంటే ఒక దాంట్లో మిగతా 8 కూడా ఉంటాయి అని ప్రభుపాద వారు రాస్తున్నారు. ఇప్పుడు మనము ఈ 9 నవవిధ భక్తుల్ని 1 by 1 చర్చించుకుందామని ప్రభుపాద వారు చెప్తున్నారు. సో ఈ 1 by 1 చర్చ అనేది నెక్స్ట్ ప్రభుపాదుల వారు
రాస్తున్నారు ఇక్కడ మనకి. సో ఇది ఇంకా మనకి చాలా పెద్ద పొరపాటు. అందుకనే ఇది కంప్లీట్ మనం చేయలేమేమో. ఇప్పుడు శ్రవణం నుంచి నవవిధ భక్తి గురించి మనము ఇక్కడ నుంచి రేపు చర్చించుకోవడం బెటర్ అనిపిస్తుంది. లేకపోతే నెక్స్ట్ క్లాస్‌లో సారీ. సో నెక్స్ట్ క్లాస్‌లో నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే. నవవిధ భక్తిని. సో అప్పటి వరకు నేను సెలవు తీసుకుంటాను మీ అందరికీ నుంచి. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాదకి జై. हरे कृष्ण महामंत्र की जय। समवेत गौर भक्त वृंद की जय। श्रीमद् भागवतम की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण।